నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను నవీన్ బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. దిగ్గజ సోషల్ మీడియా యాప్ ఎక్స్ సంస్థకు చెందిన కృత్రిమ మేధస్సు గ్రోక్ చాట్ బాట్ సృష్టిస్తున్న అసభ్య అశ్లీల కంటెంట్ పై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. దీంతో పాటు గ్రోక్ ను అశ్లీల అసభ్యకర దృశ్యాల రూపకల్పనకు దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలపై ఇటీవల పెద్ద ఎత్తున ఆందోళనలు వెల్లువెత్తాయి. ఈ అంశంపై ప్రముఖ రాజకీయ నేతల నుంచి కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. భారత్తో పాటు పలు దేశాలు గ్రోక్ చాట్ బాట్ దుర్వినియోగంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఎక్స్ సంస్థ చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలోనే గ్రోక్లోని ఇమేజ్ జనరేషన్ ఫీచర్ పై పరిమితులు విధిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ఇకపై ఫీచర్ కేవలం సబ్స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. ఇటీవల స్పందించిన ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ గ్రోక్ ను దుర్వినియోగం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని యూజర్లను హెచ్చరించారు. ఆ హెచ్చరికలకు అనుగుణంగానే తాజాగా పరిమితులు విధించినట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. ఎడాపెడా గ్రోక్ ను ఉపయోగిస్తున్న యూజర్లకు ఇది పెద్ద షాక్ గా మారింది. కాగా గ్రోక్ అనేది ఎక్స్ సంస్థ అభివృద్ధి చేసిన కృత్రిమ మేధస్సు చాట్ బాట్ 2023లో ఎలాన్ మస్క్ చొరవతో ఈ సంస్థ ఏర్పడింది. ఈ చాట్ బాట్ కు మనుషుల కన్నంత జ్ఞానం ఉంటుందంటూ మొదట్లో ప్రచారం జరిగింది. ఎక్స్ ప్లాట్ఫామ్లో వినోదం సమాచారం కోసం గ్రోక్ ను తీసుకొచ్చారు. ప్రారంభ దశలో అడిగిన ప్రశ్నలకు చమత్కారంగా సమాధానాలు ఇస్తూ యూజర్లను ఆకట్టుకున్న గ్రోక్ క్రమంగా వికృత రూపం దాల్చింది. దీంతో అశ్లీల అసభ్యకర కంటెంట్ ను ఉత్పత్తి చేస్తున్న విమర్శలు వెల్లువెత్తడంతో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ నేపథ్యంలోనే గ్రోక్ చాట్ బాట్ పై నియంత్రణలు విధిస్తూ ఎక్స్ కీలక నిర్ణయం తీసుకుంది.